హలో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే డే 2 స్టార్ట్ చేయబోతున్నాము ఆసిఫాబాద్ నుంచి. చక్కగా పొద్దున పొద్దున మంచిగా డి విటమిన్ తీసుకుంటా ఇలాంటి చెట్లలోకి వెళ్ళి పొలాలలోకి వెళ్ళిపోతే ఆహా అది వేరు ఆ ఫీలు. మంచిగా ఇలాంటి పల్లెటూరులలో ఈ ముందడే ఖచ్చితంగా చూడండి. చిన్నప్పుడు అయితే దానికోసం వెనుక ఉరికి ఉరికి ఆ నడిపేటోడు తిట్టినా కూడా ఫోర్స్ఫుల్గానే ఎక్కేటోళ్ళము. అప్పుడు అది ఎక్కి కొంచెం దూరం పోవడం అంటే అదొక సంబరం. ఈ వ్యూ కూడా పచ్చడి పొలాలు, మోస్ట్లీ ఇప్పుడు సీజన్ కాబట్టి పత్తులు వేసారు. ఇందులో రైడ్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది కొంచెం. ఈ పొలాలు, ఈ చేన్లు అంటే ఉన్న లెవెల్ చూస్తా అంటే అరకులో ఉన్న ఫీలింగ్ వస్తుంది పచ్చని ప్రకృతిలా. రోజు మార్నింగ్ ఇలాంటి మంచిగా పొలాలలో రైడ్ చేసే ఛాన్స్ అంటే గమ్మత్ ఉంటుంది. చూడ నాకైతే సేమ్ యాజ్ టీస్ నాకు అరకులో ఉన్న ఫీలింగ్ చేస్తుంది. మీకు ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ నేను లైవ్లో చూస్తాను కాబట్టి ఈ ఫీలింగ్ క్రేజీ ఉంది. మనమైతే ఆసిఫాబాద్ లోపలికి వచ్చేసినాం. ఎందుకంటే మనకు హైవే మీద టిఫిన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో లోపల టిఫిన్ సెంటర్లు ఉన్నాయని లోపలికి వచ్చేసినాం. మనమైతే ఇడ్లీ వడ తీసుకున్నాం. ఇది మన భాగ్యలక్ష్మి హోటల్లో, ఇది బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది ఆసిఫాబాద్లో. సో టేస్ట్ బాగా అనిపించింది మన దగ్గర అయితే. సో మనమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ ఆసిఫాబాద్ నుండి అయితే స్టార్ట్ అయినాం. ఫ్లైఓవర్ పక్కన మంచిగా నీడు ఉంటుంది. ఎప్పుడన్నా ఫ్లైఓవర్ పక్క నుండి పోయినప్పుడు అయితే ఇట్లా నీడకు తక్కువ పక్కన పోతే బెటరు. నిన్న గట్టి ఉండే ఎండ. సో ఈరోజు ఎట్లుంటుందో తెలియదు. ఇప్పటికైతే స్టార్ట్ అయింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువనే ఉంది ఇక్కడ. ఈరోజు ఎంత దూరం వెళ్ళడం అవుతుందో ఏమో అర్థమవుతలేదు. మనం వెళ్తుంటే చిన్న చెరువులాగా ఉన్నది. అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంట వాటరు. డైరెక్ట్ వెళ్ళి దునికి స్నానం చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. అంత ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. లైక్ ఒక మిర్రర్ లాగా అనిపిస్తుంది వీటిని చూస్తా అంటే. చూడండి సూర్య పొద్దున పొద్దున గట్టిగా కొడతాను. మనకైతే బల్లార్షా 64, చంద్రపూర్ 79, నాగ్పూర్ ఇంకా 232 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నది. సో నేను ఎంత వీలైతే అంత తొందరనే రీచ్ కావడానికి ట్రై చేస్తా. నేనైతే సో 11th లోపు రీచ్ కావాలనుకుంటున్నా అక్కడికి. సో మనం డైలీ ఒక 50 వెళ్ళినా మనకు నడుస్తుంది. సో అందుకే అంత టెన్షన్ లేకుండా కూల్గా వెళ్ళిపోతున్నాం. మనకు కనీసం కొంచెం ఆ చెట్ల కింద ఆగి రెస్ట్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడైతే ఏ ఆప్షన్ లేదు. హైవే కాబట్టి ఒక చెట్టు కూడా కనబడతలేదు. నేనైతే ఇటు వెళ్తా అంటే నాకు ఇది ఒక వావ్ అనిపించింది. ఇక్కడ చాలా ఏరియాల వరకు సో పత్తులు పండిస్తారు అన్నట్టు ఆసిఫాబాద్ ఏరియాలో.
కానీ వాళ్ళకు సరిపోయేంత వాటర్ లేదు. చూడండి, నార్మల్గా ఇంకా వర్షాకాలం మనకి ఎండ కాలేదు, బట్ ఇక్కడ మనకు అసలు వర్షాలే లేవు. నేను ఊరికి వెళ్తే అన్నవాళ్ళు చెప్తుండే, నార్మల్గా అయితే ఒక 2 days కొట్టి 4 days ఆగితే అట్లా ఓకే, కానీ అసలు వర్షం మొత్తానికే లేదు అని చాలా ఫీల్ అవ్వకుండా ఉండే. సో మనకు టైం లేని టైంలో ఎండలు కొట్టుడు, టైం లేని టైంలో వర్షాలు కొట్టుడు, ఎందుకంటే పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. సో దానివల్ల ఇప్పుడు ఎంతోమంది పంట లాస్ అవుతారు. సంబంధం లేని టైంలో వర్షాలు కొట్టి ఎన్ని పంటలు ఎంతమంది నష్టపోతారు. సో మనం ఎంత పొల్యూట్ చేయకుంటుంటే నేచర్ని, సో మనం నేచర్ని ఎంత పొల్యూట్ చేయకుండా ఉంటామో అంత ప్రాఫిట్ ఉంటుంది మనకి. సో నా వంత అయితే నేను పొల్యూట్ కాకుండా చేసేదంటే సైక్లింగ్. సో దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మనకు పెట్రోల్ కానీ దానికి దీనికి ఖర్చులు పెట్టుడు అలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు, మళ్ళీ హెల్తీ. సో నా తరపున అయితే పొల్యూట్ కాకుండా నా పాత్ర నేను పోషిస్తాను. ఇటు చూడండి ఎన్ని పంటలు ఉన్నాయి, కానీ ఆ వాగులో ఎన్ని వాటర్ ఉన్నాయి, ఎంత ఎండుకపోయి ఉన్నది, ఎంత పంట నష్టం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనమైతే వాంకిడికి ఎంటర్ అయినాం. సో మనది సైకిల్ స్టాండ్ కొంచెం బెండ్ అయింది, సో అది వేపియాలంటే సీటు ఊకే కిందికి వెళ్తుంది. సో దాన్ని టైట్ చేయాలని సైకిల్ షాప్ కోసం అయితే చూస్తున్నాం, కానీ ఎక్కడైతే కనబడతలేదు. మనమైతే ఇక్కడ వాంకిట్లో ఆగినాం. సో సైకిల్ సీటుకి చిన్న రిపేర్ ఉంటే అది చేయించుకున్నా. టైంలో మళ్ళీ వీడియో తీద్దాం అనుకున్నా అన్న వాళ్ళతో మాట్లాడుకుంటా, కానీ మొబైల్ ఓవర్ హీట్ వల్ల కెమెరా ఓపెన్ కాలేదు. సో ఇక డైరెక్ట్ టచ్ చేసిన. రిపేర్ చేసినందుకు అసలు డబ్బులు కూడా తీసుకోలేదు మన వాళ్ళు. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను అన్న వాళ్ళకి కూడా, ఇన్కేస్ ఈ వీడియో చూస్తుంటే. సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ అయితే లంచ్ టైం అవుతుంది కాబట్టి ఒక 1 వరకు ఏదన్నా దాబా, సో హైవేలో మోస్ట్లీ దాబాలే ఉంటాయి కాబట్టి ఏదన్నా దాబా లాంటిది చూసుకొని తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహం అయితే ఉన్నది. సో నేను చాలా వరకు చూసిన ఊర్లలో అయితే అంబేద్కర్ స్టాచ్యూస్ కానీ లేదంటే గాంధీ స్టాచ్యూస్ కానీ అవే, కానీ నేను చాలా అంటే చాలా రేర్గా చూసిన ఈ ఫులే విగ్రహాలు. సో ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కొంచెం రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు కింద అయితే కూర్చున్నా, కొంచెం చల్లగా ఉన్నది వేప చెట్టు కింద. ఇంకొక 6 kilometers 6 to 7 kilometers అయితే మన స్టేట్ అయితే క్రాస్ చేసేస్తాం. ఇక మన సైకిల్ అయితే అక్కడ పెట్టేసిన. సో మనమైతే దాబాకి వచ్చేసినాం. తిందామని రెడీగా, అంటే అప్పటి నుండి మనకు ఏం దొరకలేదు కాబట్టి ఇక్కడ ఒక దాబా దొరికింది. సో మనం ఈ లంచ్కి అయితే చపాతీ అండ్ దాల్, మేబీ దాల్ తీసుకున్నాం. సో లంచ్ చేసేసి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ నార్మల్ దాబా అనుకున్నా కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. సో ఈ దాబా అయితే ఆల్మోస్ట్ 90s నుంచి రన్ అవుతుందంట. ఈ అమ్మను ఆ తాతయ్య నడిపిస్తున్నారు, ఇద్దరు కలిసి. అక్కడ ఉన్న ఇంకొక అంటే వంటలు చేసేటామె. సో మనమైతే మెల్లగా తినేసి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని దాబా నుండి అయితే స్టార్ట్ అయినాం. అక్కడైతే నాకు మంచిగా అనిపించింది దాబా. కొంచెం ఉన్న గ్యాప్లో కూడా రెస్ట్ తీసుకోవడానికి కూలర్ వేసిర్రు చల్లగా ఉండాలని. అంటే బయట ఎండ ఎక్కువ ఉన్నది కదా, సో అంత దూరం వస్తాండు అది ఇది అని మనకైతే కూలర్ వేసిర్రు. సో ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళు కొందరు కలిసిర్రు. వాళ్ళు ఏంటంటే చిన్న రోడ్డు, కొంచెం మెల్లగా వెళ్ళు, అంటే లారీలు ఎక్కువ వచ్చే ఉన్నాయి అట్లా అని చెప్పారు. సో ఇప్పటికైతే మెల్లగా నడుస్తున్నాం. ఎండ అయితే కొంచెం కొంచెం తగ్గుతుంది, సో అంతా ఏమనిపించలేదు. సో ఇది వెళ్ళిపోవచ్చు. మన రైడ్లో అయితే మనకు కలిగిన ఫస్ట్ రైల్వే గేటు.
వెళ్తే ముందు ముందు జరుగుతాయి కావచ్చు, చూడాలి ఇక. ఇది రాజురా రైల్వే స్టేషన్ అనుకుంటా ఇక్కడ. సో మనమైతే ఇక్కడ రాజురాకి అయితే రీచ్ అయినాం. ఇక్కడ మాకు మా మామయ్య వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఇక్కడ నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. సో ఈ అంకులు ఈ అన్న వాళ్ళు అయితే మనల్ని రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ. ఒకవేళ నాకు తెలిసి ఇక మోస్ట్లీ ఇక్కడనే హాల్టింగ్ అనుకుంటున్నా, చూసుకోవాలి ఇప్పుడు ఉండడానికి ఏదైనా. సో మనమైతే మా మామయ్య సర్కిల్ నుండి తెలిసిన వాళ్ళ అన్న వాళ్ళని పంపిస్తే ఈరోజు అయితే వాళ్ళైతే షెల్టర్ ఇచ్చిర్రు. సో ఈరోజు నైట్ ఇక్కడనే స్టే చేయాలి. ఇప్పుడే మంచి ఫ్రెష్ అప్ అయినా, స్నానం గినం చేసేసిన. సో ఈ రోజుకైతే డే 2 ఇక్కడనే ఎండ్ కాబోతుంది, రాజురా మహారాష్ట్ర. సో రేపైతే ఈరోజు కంటే కొంచెం తొందర స్టార్ట్ కావడానికి అయితే ట్రై చేస్తా.